ఇది నేను ఏ దేశాలకు వెళ్ళినా గిరిజనుల హక్కుల్ని కాల రాస్తే నాయకులు ఎవరైనా క్షమాపణలు చెప్పాలి. వాళ్ళకి మేము తప్పులు చేశాం, మీ ఆస్తులను దోచుకున్నాం, క్షమాపణలు చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆస్ట్రేలియాలో కొన్ని సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ స్థానిక గిరిజనుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టాం. గతంలో ఎప్పుడో ఆయన సంబంధం లేదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం తరతరాలు మేము తప్పులు చేశామని చెప్పి చట్టసభలో కూర్చొని, పార్లమెంట్లో కూర్చొని ఆయన ఏం చెప్పారంటే, మేము జాతి క్షమాపణ చెప్తున్నాం, మేము తప్పులు చేశామని. ఒకవైపు గిరిజనుల చట్టాలని అమెరికా కానీ చేసిన తప్పులకి వాళ్ళ క్షమాపణ చెప్తా ఉంటే, జాతి సంపద అయిన గిరిజనుల్ని మిమ్మల్ని రక్షించుకోవాల్సింది పోయి మిమ్మల్ని తినేద్దాం, మీరు ఆధారపడ్డ పర్యావరణాన్ని, కొండని, కోనని, నీటి గడ్డల్ని దోచేసుకుందామని చెప్పి ఒకవైపు ప్రజాప్రతినిధులు అందరూ కుమ్మక్కై చేస్తా ఉంటే, వాళ్ళందరి తరపున చెప్తాను, దోపిడీదారులందరి తరపున వాళ్ళ తాట తీసి పెడతాను మీకు చెప్తున్నాను. నేను జనసేన పార్టీ అధికారంలోకి రాగానే నేను పెట్టే తీర్మానంలో ఒకటి, ఇప్పుడు దాకా జరిగిన మీ దోపిడీకి నేను క్షమాపణ చెప్తున్నా తీర్మానం ప్రవేశపెడతాం. తీర్మానం ప్రవేశపెట్టడమే కాకుండా మీకు అండగా నిలబడతాం. ఎందుకంటే గిరిజనులు జాతి సంపద, మీరు జాతిలో భాగం. ఎవరెవరో వచ్చేసి దోచేసుకుందామంటే వాళ్ళ దోపిడీని చూసి చేతులు కట్టు కూర్చోడానికి జనసేన పార్టీ లేదు. అన్ని ప్రజా సంఘాలతోటి, వామపక్షాలతోటి, గిరిజన యువతతోటి, గిరిజనులకి అండగా ఉన్న ప్రతి యువకుడితోటి, ప్రతి నాయకులతోటి, జనసేన పార్టీ నాయకులతోటి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇంత అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చిన పాడేరు జన సైనికులందరికీ, ఆడపడుచులకి, తల్లులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ, అల్లూరి సీతారామరాజు తిరిగిన నేల, ఆయన ఏ హక్కుల కోసం అయితే పోరాడాడో అదే స్ఫూర్తిని తీసుకొని జనసేన మీ హక్కుల కోసం పోరాడతాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఎవరు వచ్చినా మేము వాళ్ళు ఇక్కడ మనకి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ దోపిడీని అడ్డుకుంటాం. అలాగే మీకు ఇది కూడా చెప్తున్నాను, మాటిస్తున్నాను, మా నాయకులు కూడా మీకు ఇబ్బంది పెడితే మీరు వాళ్ళను కూడా నాతో పాటు మీరు వాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు స్వచ్ఛందంగా చొక్కా పట్టుకొని అడగండి, మీకు అండగా ఉంటాం. తప్పు చేస్తే మమ్మల్ని కూడా ఉపేక్షించద్దు, అంత బలంగా నిలబడుతున్నాం.